సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది భారతీయ సినిమా స్థాయిని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతానికి SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ సినిమా బాహుబలి త్రిబుల్ సినిమాలకు మించి ఉంటుందని భావిస్తున్నారు. ఇక సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో SSMB 29 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ స్కెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ప్రియాంక మహేష్లపై ఒక పాట కూడా రాజమౌళి చిత్రీకరించారట. ఏప్రిల్ 30తో పూర్తయిన ఈ పాట చిత్రీకరణతో ఈ స్కెడ్యూల్ కంప్లీట్ అయిందట. అంతకుముందు ఒడిశాలోని కోరాపుట్ పర్వతాల్లో షూటింగ్ జరిపారు. ఈ సందర్భంగా మహేష్ బాబు వర్కింగ్ స్టిల్స్ తో పాటు ఓ వీడియో కూడా లీక్ అయి కలకలం రేపింది. అప్పటి నుంచి పకడ్బందీగా జక్కన్న ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా రాజమౌళి తన టీంకి సమ్మర్ హాలిడేస్ ప్రకటించారు. జూన్ 10న తన నెక్స్ట్ స్కెడ్యూల్ డేట్ ని ఫిక్స్ చేశాడు రాజమౌళి. కాగా జూన్ 10 నుంచి ఈ సెట్లోనే కథలో కీలకమైన వారణాసి నేపథ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. 2026లో ఈ సినిమా విడుదలవుతుందని అభిమానులు ఆశిస్తున్నప్పటికీ ఇన్సైడ్ టాక్ ప్రకారం 2027 దాకా ఆగాల్సిందేనని అంటున్నారు. ఇక మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నానా పటేకర్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే మనకు తెలిసిన మహేష్ ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు జంప్ అవుతాడు. ఇప్పుడు కూడా అదే ప్లాన్లో ఉన్నారట మహేష్. అయితే ఇంత లాంగ్ బ్రేక్ ఎందుకు అనేది తెలియదు. కొందరేమో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉందని, మరికొందరేమో విదేశాల్లో షూటింగ్కు సంబంధించి ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదని చెబుతున్నారు.